హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మా అడ్మిటీ లాక్స్కి. ఇవాళ ఏంటంటే కదా, నాకు లక్కు లేదు. చాలామంది అనుకుంటా ఉండే, అందులో నేను ఉన్నాను అనుకోండి. కొన్నిసార్లు అనుకునేదాన్ని, ఇప్పుడు ప్రస్తుతానికైతే లేదు. ఒకప్పుడు నేను అనుకున్నాను అలాగేను. నాకు లక్కు లేదు, నాకు ఏది చేసినా కలిసి రావట్లేదు, ఇలా రకరకాలు అనుకుంటూ ఉంటారు కదా. వాళ్ళకి సంబంధించిందండి కదా, స్కిప్ చేయకుండా వినండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది ప్రతి మనిషికి అవసరమైన కదే. ప్రతి ఒక్క మనిషి, కొంతమంది కాదని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. ఉన్నదాంతో తృప్తిపాటు అల్లవాడికి బాగుంది కదా, మనకెందుకు ఇంత ఇంతే ఉంది, ఇంకా అంత మనం ఆ స్టేజ్కి ఎప్పుడు వెళ్తాము, లేదా అంత ఎంత సంపాదిస్తాము, లేదా అంత అందంగా ఎప్పుడు తయారవుతాము, లేదా అంత మంచి బట్టలు ఎప్పుడు కొనుక్కుంటాము, లేదా అంత మంచి కారులో వాడు వెళ్తున్నాం మనం ఎప్పుడు కొనుక్కుంటాము, ఇలా రకరకాలు అనుకుంటాం. అది కాదండి కావాల్సింది. లక్ అంటే ఏమిటో, అసలు ఎలా వస్తుంది, ఇవన్నీ తెలియాలంటే లక్ వచ్చినప్పుడు మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ తెలియాలంటే ఏం చేయాలి? స్కిప్ చేయకుండా కథ చూడాలి, వినాలి. ఓకేనా? స్కిప్ చేయకుండా కథ వినండి. విని ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి. చిన్న లైక్ పెట్టండి, చిన్న కామెంట్ పెట్టండి, చాలు. ఇంకేం అడగండి మిమ్మల్ని. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, లైక్ అండ్ కామెంటు చాలా చాలా ఇంపార్టెంట్. లైక్ కామెంట్ తప్పకుండా పెట్టండి. ఓకేనా? పదండి, ఇది కథలోకి వెళ్దాం. వెల్కమ్ అండి. లక్ లేదు అనుకునే వాళ్ళకి కథ ఏంటంటే, అనగా ఒక ఊళ్ళో తండ్రి కొడుకు ఉంటారు. తండ్రి మంచి బిజినెస్ చేస్తూ ఉంటాడు. పెద్దవతనే అయిపోతాడు కదా, ఆ బిజినెస్ వాడికి ఆరాధనగా వారసత్వంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇచ్చేస్తారు కదా. తండ్రి బిజినెస్ ఏమో కొడుకు బిజినెస్, ఇంకా కొడుకు లేసాడు. అతను ఏం చేశాడు, కొడుకు బిజినెస్ ఇచ్చాడు, తను విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ కొడుకు పేరు మాధవ. అతను ఏం చేస్తాడు, బిజినెస్ చేస్తుంటాడు కానీ కలిసి రాదు. అంటే కలిసి రాబోయేసరికి అతను అనుకుంటాను, నాకు లక్కు లేదు, మా నాన్న ఇంత బిజినెస్ ఇచ్చినా నేనేమీ నిలుపుకోలేకపోతున్నాను, నాకు లక్కు లేదు అస్సలు, ఏం చేయడము అనుకుంటూ విచారిస్తుంటాడు. కొన్నాళ్ళు వేసరికి తను బిజినెస్లో బాగేదాడు, తండ్రి మరణిస్తాడు. ఇతనేమో వెతుక్కుంటూ నా లక్కు ఎక్కడైనా దొరుకుతుందా, నేను ఎలా బాగుపడాలా అనుకుంటూ వెతుక్కుంటూ వెళ్తుంటూ అని మనసులో అనుకుంటాడు. నాకు చదువు అవ్వలేదు, ఏదో కొంచెం చదివాను, ఆ చదువుకు ఉద్యోగం రాలేదు, పోనీ నాన్న బిజినెస్ ఇచ్చాడు, ఆ బిజినెస్ చేయలేకపోయాను, అస్సలు నాకు లక్కే లేదు బాబోయ్, ఏంటి నా జాతకం ఏంటి అని ఇలా అనుకుంటూ ఉంటాడు. సరే అనుకుంటూ నడుస్తూ ఉంటాడు. కొంచెం దూరం నడిచేలా జ్ఞాని కనిపిస్తాడు, ముని కనిపిస్తే జ్ఞాన్ని అడిగాడు, మునీశ్వర, నాకు అస్సలు లక్కు కలిసి రావట్లేదు, నాకు ఏది పట్టుకుంటే అది కలిసి రావట్లేదు, నాకు లక్కు లేదు, నాకు లక్కు కావాలంటే నేను ఏం చెయ్యాలి మునీశ్వర అని అడుగుతాడు. దానికి ముని ఏం చెప్తానంటే, అలాగే నాయన, నేను చెప్తాను, నీకు మంచి ఉపాయం చెప్తాను, జాగ్రత్తగా విని వెళ్ళు, నేను చెప్పిన దగ్గరికి వెళ్ళి చూడు, నీకు లక్కు బాగా కలిసి వస్తుంది అంటాడు. సరే మునీశ్వర, చెప్పండి తప్పకుండా అని అంటారు. అజ్ఞానాన్ని అడిగితారు. అతని అజ్ఞానం ఏం చెప్తాడు, ఇలా స్ట్రైట్గా వెళ్తూ ఉండు. కొన్ని తోటలు వస్తాయి, కొన్ని కొండలు వస్తాయి, కొన్ని గుట్టలు వస్తాయి, ఇవన్నీ దాటి లాస్ట్కి ఒక గుట్ట వస్తుంది. ఆ గుట్ట దగ్గరికి వెళ్ళాక ఆ గుట్ట మీద ఒక లెక్క అదృష్టదేవత ఉంటుంది. ఆ అదృష్టదేవతను కలిసి ఆ అదృష్టదేవతను అడుగు అంటాడు. సరే మునీశ్వర అంటాడు. ఇతను బయలుదేరుతాడు. ముని కూడాను, ఆ జ్ఞాని కూడా పక్కకి తన పని చదువుతూ తను వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలా నడిచి కొంచెం దూరం వెళ్ళేసలా ఓ సింహం కనిపిస్తుంది అతనికి. ఆ సింహం ఉంటుంది, ఇంత అడవిలోని ఇంత చీకటిలోని భయం లేకుండా ఒక్కడివి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు బాబు అంటేను, నా పేరు మాధవుడు, నేనేమో నాకు లక్కు లేదు, నాకు అస్సలు అదృష్టం కలిసి రావట్లేదు, అక్కడ అదృష్ట దేవత ఉందట, కలవడానికి వెళ్తున్నానంటే, బాబు నువ్వు వెళుతున్నావు కదా, నాకు చిన్న పని చేసి పెట్టు ఉంటుంది సింహం. ఏంటంటే, నేను ఇంత సింహంగా పుట్టాను కానీ నాకు ఏమీ లాభం లేదు, నాకు తీరని జబ్బు ఉంది, ఆ రోగం ఎలా తగ్గిపోతుందో ఆ జబ్బు కొంచెం అదృష్ట దేవతను అడిగి నాకు వచ్చేటప్పుడు చెప్తావంటే, ఓ తప్పకుండా చెప్తాను, నీకు ఎందుకు చెప్పను, పాప నువ్వు ఇంత బాధపడుతున్నావు, సింహానివి అసలుకి, అయినా కూడా నువ్వు ఇలాగ బాధపడుతున్నావు అంటే నాకు చాలా బాధగా ఉంది, తప్పకుండా చెప్తాను. సరే అంటాడు. అలా నడుచుకొని మరి కొంచెం దూరం వెళ్తాడు. సింహం ఉంటుంది కదా, నేను ఇంత సింహాన్ని పుట్టి ఒక వేట చేసుకోలేను, ఇలాగ ఏమీ చేయలేను, కాబట్టి నన్ను అడుగు బాబు, కొంచెం అదృష్టదేవతను అడిగి నాకు ఆ జబ్బు నయించి కొంచెం పుణ్యం కట్టుకొని ఆయన అని బతిమాలుతుంది. అలాగే అంటాడు. వెళ్తూ ఉంటాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి ఈ మాధవుడికి బాగా ఆకలిస్తుంది. పాప నడిచి వచ్చాడు కదా, బాగా ఆకలిస్తుంది. ఆకలి వేసేసరికల్లాను ఒక పక్కన పెద్ద పండ్ల తోట కనిపిస్తుంది. అబ్బాయి ఎంత అదృష్టం, నిజంగానో అదృష్టదేవత అంటే ఇలాగే కనిపిస్తుంది కాబోలు అనుకొని అదృష్టదేవత దగ్గరికి వెళ్తుండేవి ఇంత మంచిగా జరుగుతుందంటే, అదృష్టదేవత నా దగ్గర ఉంటే ఇంకెంత మంచి జరుగుతుందో నాకని
పళ్ళ తోటలోకి వెళ్ళిపోయి గబగబా 2 పండ్లు కోసుకొని తింటాడు. చేదు విషం పళ్ళు, విపరీతమైన చేదు ఉంటాయి. అప్పుడు అనుకుంటాడు, తూ అని ఉమ్మేసి, ఏంటి ఇంత చేదుగా ఉన్నాయి పళ్ళని పక్కనే తోట యజమాని ఉంటే అతని దగ్గరికి వెళ్ళి, ఏంటండి మీ తోటలో పళ్ళు ఇంత చేదుగా ఉన్నాయంటే, ఏం చెప్పమంటావు నాయన, ఇంత పెద్ద తోట ఉంది, ఒక అమ్ముకుందుకు లేదు, అన్నీ విపరీతంగా కాస్తాయి. కొమ్మకి 10 బరువుతో చూడు కొమ్మలు ఎలా వేలాడుతున్నాయో పళ్ళతోటి. కానీ ఒక్క పండు ఒకడికి ఇచ్చుకుందికి లేదు, అమ్ముకుందికి లేదు, తినడానికి లేదు. నా పరిస్థితి ఇలా ఉంది నాయన, నన్ను ఏం చేయమంటావు చెప్పు అంటే, అయ్యయ్యో ఇలాగుందా, మీరేం బాధపడకండి, నేను అదృష్టదేవ దగ్గరికి వెళ్తున్నాను. అదృష్టదేవ దగ్గరికి వెళ్ళి మీ చెట్లు ఎందుకు ఇలా చేదుగా ఉన్నాయో, మీ చెట్టు పళ్ళన్నీను అడిగి మీకు అదృష్టదేవతను అడిగి పరిష్కారం మీకు చెప్తానండి అంటే, బాబా ఆయన పని చేసి పుణ్యం కట్టుకొని ఆయన, నేను ఎంత కష్టపడుతున్నానో అని పళ్ళతోటి ఎవరికైనా ఇచ్చుకుందికి లేదు, నేను అమ్ముకుందికి లేదు, నా బ్రతుకు తెల్లారట్లేదు నాయన ఈ ఏవి డబ్బులు లేక అంటే, అలాగేనండి తప్పకుండా అంటాడు. అలా మళ్ళీ నడుచుకొని కొంచెం దూరం వెళ్తాడు. అలా కొంత దూరం వెడిసేలా కొండ కనిపిస్తూ ఉంటుంది. ఆ చివరిని కిందకేమో అని ఒక పెద్ద బంగళా కనిపిస్తుంది. ఎంత పెద్ద బంగళా అంటే అంత అంగరంగ వైభవంగా ఉంటుంది ఆ బంగళా. ఆ బంగళా ముందు ఒక అందమైన అమ్మాయి కూర్చొని ఉంటుంది. అమ్మాయి కూర్చొని ఉంటే, అబ్బాయి ఎవరమ్మా నువ్వు ఇక్కడ కూర్చున్నావు, ఈ బంగళా ఎవరిదంటే, అది బంగళా నాదేనండి, నాదే ఆ బంగళా అని చెప్తుంది. అబ్బాయి ఎంత అదృష్టవంతురాలు అమ్మ నువ్వు, ఇంత మంచి బంగళా, ఇంత డబ్బు అన్నీ ఉన్నాయి నీకు, నువ్వు చాలా అదృష్టవంతుడు అంటే, నేనేం అదృష్టవంతురాలండి, ఏం చెప్పమంటారు, అన్నీ ఉన్నాయి కానీ నాకు మనసుకు శాంతి ఉండట్లేదు అస్సలు, ఎందుకో తెలియట్లేదు అంటే, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే, నేను అదృష్ట దేవతను కలవడానికి వెళ్తున్నాను. బాబు మీరు వెళ్తున్నారు కదా, అదృష్ట దేవతను అడగండి, నాకు మనశ్శాంతి ఎలా వస్తుందో అని, ఏం చేస్తే వస్తుందో అదృష్ట దేవతను అడగండి, అది నేను చేస్తాను అంటుంది. సరేనమ్మా, ఎలాగూ వెళ్తున్నాను కదా, సింహం వాడు చెప్పింది, ఆ తోటలో అతను చెప్పాడు, నువ్వు చెప్పావు, అందరివి అడుగుతానమ్మా, తప్పకుండా అడుగుతాను అని చెప్పి వెళ్తాడు. అలా కొండెక్కి ఆఖరికి అదృష్ట దేవత దగ్గరికి వెళ్తాడు. అలా కొంత దూరం కొండెక్కేసరి అదృష్ట దేవత కనిపిస్తుంది. అదృష్ట దేవత కనిపిస్తేను అదృష్ట దేవత దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, అదృష్ట దేవత నువ్వేనా అదృష్ట దేవతవి అని అడుగుతా. అవును నేనేను, ఎవరు నువ్వు, ఎందుకు, ఏమిటి అంటేను, నేను పలానా మాధవుణ్ణి, ఇలా వచ్చాను, ఆ ఊరి నుంచి వచ్చాను, నా జీవితంలో అదృష్టం అనేది నాకు లేదు, అసలు లక్కు లేదు, ఎందులో నీ కలిసి రావట్లేదు, నాకు అదృష్టాన్ని ఇస్తావని అంటే, ఓ అలాగే నీకేం అదృష్టం కావాలో కోరుకో, నేను ఇస్తానంటుంది. అప్పుడు మాధవుడు ఆలోచిస్తాడు, ఒక్కసారి కోరితే ఒక్క అదృష్టంతో పోతుంది కదా, లాభం లేదని, ఒక్కసారి కోరితే ఒక్క అదృష్టంతో నువ్వు వెళ్ళిపోతావు అదృష్ట దేవత, అలా కాదు, నాకు మొత్తం నువ్వు నాతోటే ఉండిపోవాలి, నువ్వు నాతోటే ఉండిపోయి నాకు మొత్తం ఎప్పటికీ లైఫ్ లాగా అంటే జీవితాంతం అదృష్టాన్ని ఇస్తూనే ఉండాలి అని అంటాడు. అంటే సరే ఎంతో చెప్తుంది, అలా వద్దు, నా మాట విను, నీకు వద్దు అంటే, లేదు నువ్వు నాతోటే రావాలి, నాతో ఉండిపోవాలంటే, సరే పద అయితేనని చెప్పి, నువ్వు ముందు నడుస్తుండు, వెనకాల నేను వస్తూ ఉంటాను అంటుంది. ఇలా నడుచుకొని మళ్ళీ కొండ దిగి వచ్చారు ఎవరుంటారు, ఈ అమ్మాయి ఉంటుంది. మరి ఈ అమ్మాయికి అదృష్ట దేవత ఏం చెప్పిందో మనం వినాలి కదా, వినండి. అప్పుడు అమ్మాయి ఉంటుంది కదా, అమ్మాయి దగ్గరికి వచ్చి అమ్మాయికేమో అదృష్ట దేవత పరిష్కారం చెప్తుంది. తర్వాత ఈ పండ్ల తోట వాళ్ళకి వస్తే పండ్ల తోట వాళ్ళకి పరిష్కారం చెప్తారు. అయిపోయాక లాస్ట్ సింహం దగ్గరికి వస్తాడు. అదేంటో 2 పరిష్కారాలు చెప్తాను, లాస్ట్లో చెప్తాను వాళ్ళిద్దరికి ఏం పరిష్కారం చెప్పిందని. లాస్ట్ సింహం దగ్గరికి వస్తాడు. సింహం దగ్గరికి వచ్చేలా సింహం ఉంటుంది, వచ్చావా నాయన, నా గురించి అదృష్టదేవతను అడిగావా, ఏం చెప్పిందంటే, అడిగాను, నిన్నే కాదు నీకే కాదు, ముందులో ఇంకిద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరికి కూడా అడిగితేనేమో అందరికీ పరిష్కారం చెప్పింది అదృష్టదేవత, తప్పకుండా చెప్తాను నీకంటే, సరేలే ముందు వాళ్ళిద్దరికి ఏమిటి సరైన పరిష్కారం చెప్పిందా లేదో, ముందు వాళ్ళిద్దరి పరిష్కారం ఏమిటో నాకు చెప్పు, వాళ్ళ సమస్యలు ఏమిటి, వాళ్ళ పరిష్కారం ఏమిటో ముందు నాకు చెప్పు అని సింహం అడుగుతుంది కదా, అమ్మాయికి ఏం చెప్పిందో ముందు నాకు అమ్మాయి సంగతి చెప్పంటే, అమ్మాయి అడిగింది మనశ్శాంతి ఎలా కావాలంటే అదృష్టదేవ చెప్పింది, స్వార్థం లేకుండా నిస్వార్థపరుడు మంచివాడు చూసి పెళ్లి చేసుకో అని చెప్పిందమ్మా నీకు అంటేను. అయితే నువ్వే నిస్వార్థపరుడు, నువ్వు నా దగ్గర నుంచి ఏ ప్రతిఫలం ఆశించకుండాను నా గురించి అడిగావు వచ్చావు కాబట్టి నువ్వే నిస్వార్థపరుడివి, కాబట్టి నువ్వే నన్ను పెళ్లి చేసుకో అంటేను. అప్పబ్బబ్బ నిన్ను నేను పెళ్లి చేసుకోను, అదృష్టదేవత నా వెనకాతలు ఉంది, నాకెందుకు ఇంక ఈ పెళ్ళి ఈ రంపటాలు నాకు ఏమీ వద్దు, హాయిగా అదృష్టదేవత నాతో ఉంటే నేను అదృష్టదేవత నేను ఎంజాయ్ చేస్తాను, అంతేగాని నాకు ఇవన్నీ వద్దు అనిస్తుంది అన్నమాట. అనేసరికి నన్ను వీడు అనిస్తాడు. పాపం అమ్మాయి ఊరుకుంటుంది. ఇలా మళ్ళీ తిరిగి మళ్ళీ తోట దగ్గరికి వస్తాడు.
అయితే సింహం తోట యజమానికి ఏం చెప్పింది అదృష్ట దేవత అని అడుగుతుంది. అదే చెప్తాను మీరు మరి. ఆ తోట యజమానికి ఏం చెప్పాడు అని అడిగింది కదా. తోట యజమాని ఏం చెప్పాడంటే, తోట యజమాని తోటలో చివరికి ఒక దగ్గర ఏమని గొయ్యి తవ్వమను, దాంట్లో ఒక 2 బిందెలు ఉంటాయి, ఒక బిందె నిండా కాకర గింజలు ఉంటాయి, ఒక బిందె నిండానేమో నిధి ఉంటుంది. అంటే వజ్రాలు వైడూర్యాలు కెంపులు మాణిక్యాలు అన్ని డబ్బులు ఇంత ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అయితే కాకర గింజలు తీసేసి బయటపడేమను, తర్వాత ఇవి డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు యజమాని వాడుకోమను, అప్పుడు చేదంతా తగ్గిపోతుంది, పళ్ళు బాగా కాస్తాయి, ఇంకా బాగా బాగా అతని వ్యాపారం కూడా ఇంకా బాగుంటుంది, అతను అందరికీ సాయం చేయగలదు. అంటే ఆహా అలాగా అని చెప్పేసి చెప్పాడు. ఈ వ్యాపారికి చెప్పాడు, ఈ తోటలో ఉన్న అతనికి చెప్పాడు మాధవుడు. చెప్తే మాధవుడు ఏమన్నాడంటే, అతను వ్యాపారి ఏమన్నాడు, సరే తోట అతను అన్నాడు, నువ్వు డబ్బులు కాకర గింజలు పారేశాడు, డబ్బులు ఓల్డంత డబ్బు వచ్చింది, నన్ను సగం తీసుకోమన్నాడు. నాకెందుకు నీ డబ్బులు నీదిను, అదృష్ట దేవతే నా వెనకాతలు వస్తుంది, నీ డబ్బులు వద్దు నాకు, నీ మణులు మాణిక్యాలు నాకు ఏమొద్దు, హాయిగా నీ డబ్బులు నువ్వే ఉంచుకో, అంతేగాని నాకు నీ ఏమీ వద్దు అన్నాడు. చూసాడు ఎంత నిస్వార్థపరుడు, నిజంగా ఎంత మంచివాడు చూడండి. మరో పాట వెళితే ఆ డబ్బులు కొంతమన్నా ఇవయ్యా నాకు, నేను కనుక్కొచ్చాను, నేను అన్నీ అడిగొచ్చాను కదా అదృష్ట దేవతను అంటారు. ఏమీ లేకుండా నీ డబ్బులు నువ్వు ఉంచుకో, నా అదృష్ట దేవత నాతో ఉంటుంది కదా, నాకు అక్కర్లేదు, నీ డబ్బులు వద్దు, ఏమీ వద్దు అని చెప్పేసి వచ్చేసాను అని సింహానికి చెప్తాను. అయితే నాకు నా వ్యాధి గురించి, నా జబ్బు గురించి ఏం చెప్పింది అదృష్ట దేవత అంటే, ఏముంది ఒకటి చెప్పింది, ఒక మూర్ఖుడు తెలివి తక్కువ వాడు ఉంటాడు, ఎందుకు తెలివితేటలు లేవు వాడికి, ఏది ఏ టైంలో ఏది వాడాలో కూడా తెలియని ఒక మూర్ఖుడు ఉంటాడు, వాడి మెదడు తింటే కనుక నీకు ఇదైపోతుంది, నీకు అదృష్టం, నీ వ్యాధి తగ్గిపోతుంది. అప్పుడు సింహం అనుకుంటుంది, అరే ఇంకెవరు నువ్వేను మంచి మూర్ఖుడివి, తెలివి తక్కువ వాడివిను, ఎందుకంటే అమ్మాయి అంత బంగళా ఆస్తి ఉన్న అమ్మాయి పెళ్లి చేసుకుంటానంటే నువ్వు వద్దన్నావు, సరే వద్దని వచ్చిన వాడివేమో ఇక్కడ మధ్యలోనేమో తోటలో అతను నీకు డబ్బులు దశకం అన్నీ ఇస్తా అన్నాడు, నీకు మంచిగా అందరూ చూసుకుంటా ఉన్నారు, వద్దన్నావు, నా దగ్గరికి వచ్చావు, నీకన్నా తెలివి తక్కువ వాడు, నీకన్నా మూర్ఖుడు ఎవడన్నా ఉంటాడా అని చెప్పి ఆ సింహం ఏం చేస్తుంది, ఈ మాధవుడి యొక్క మెదడు, ఇది మాధవుడిని చంపేసి మాధవుడి యొక్క మెదడు తింటుంది. చూసారా ఫ్రెండ్స్, సింహమే, సింహం గడ్డి తింటుందా అని, అది ఎంత అమాయకంగా ఉన్నా కూడా అది అస్సలు అతని దగ్గర మాధవుడు ఎంత తెలివిగా ఆలోచించి చూడండి, ఆ మాధవుడు బుర్ర తినేసింది, దాని జబ్బు తగ్గించుకుంది. ఈ తెలివి తక్కువ మాధవుడు ఎన్ని అవకాశాలు వచ్చాయి, లక్కు లేదు అదృష్టదేవత వెనకాతలు వస్తే నీకు ఒక్కొక్క దారి చూపిస్తుంది అతనికి, నీకు ఇక్కడ అదృష్టం ఉంది, నీకు ఇక్కడ అదృష్టం ఉంది, 2 దారులు పోగొట్టుకున్నావు. ఎప్పుడైనా 2 సార్లు విజయం సాధిస్తారో 3ఓసారి విజయం వస్తుంది. ఎక్కడన్నా ఒక దెబ్బ తప్పు, ఒకసారి చూడండి ఒక తప్పు జరిగింది, ఒక గిన్నె ఉందనుకోండి చేతిలోంచి పడిపోయింది అనుకోండి, అది కంపల్సరీ 2ఓసారి పడుతుంది, 3ఓసారికి మనకు పడుతుంది. నాకు చాలా తెలుసును, ఏ పనైనా 3ఓసారి సక్సెస్ అవుతాం, అయితే పిల్లలు ఫస్ట్ టైం సక్సెస్ అవుతుంది. అలాగే ఇతనికి 2 సార్లు అదృష్టదేవత వచ్చింది, కావాలి అదే వదిలేసుకున్నాడు. ఏం చేసింది సింహం, శుభ్రంగా తినేసింది. ఇప్పుడు వాళ్ళందరికీ కలిసి వచ్చింది, ఇతనికి సింహానికే కలిసి వచ్చింది, వాళ్ళందరికన్నా ఎక్కువ తోట సింహానికి కలిసి వచ్చింది. ఆ అమ్మాయిని ఇంకెవరు అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకుంటుంది అనుకోండి, కానీ చెడిపోయింది ఎవరండి, అదృష్ట దేవతను వెతుక్కుంటూ వెళ్ళి వీళ్ళందరికీ మంచి చేశాడు, అతను ఆఖరికి బతకలేదు. నిజంగా అతనికి లెక్క లేదంటే అతని తెలివి తక్కువతనం వల్లేనండి. ఎవరికైనా దీని కథ నీతి ఏంటంటే, దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది కథ నీతి ఏంటంటే, ఎవరికైనా లెక్క వస్తుంది, ఆ టైం చూసి మనం పట్టుకోవాలి ఆ లెక్కని, అంతేగాని ఇంతకన్నా మంచిది వస్తుందేమో అని వదిలేయడం, ఇంకా మంచిది వస్తుందేమో అని అది వదిలేయడం. చాలామంది అలా చేస్తుంటారు. ఎప్పుడు ఏ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని మనం పూర్తిగా వాడేసుకోవాలండి, వదిలేయకూడదు. ఏ అవకాశం దొరికిందని చిన్న అది సామెత ఉంది కదండి, వేలు చూపిస్తే మండ మింగే రకం అని, సింహం అంతే చేసింది కదా. పాప సలహా అడుగు వస్తే ఎవరినో తినొచ్చు కదా, వీడినే తినేసింది, ఈ మాధవుడినే తినేసింది. అలాగా మనం కూడా ఎలాగే ఉండాలండి, అవకాశం వచ్చిందంటే జిక్కించుకోవాలి, వెంటనే అవకాశాన్ని వాడుకోవాలి. ఇది కథ నీతండి. అదృష్టం లేదు కాదు, అదృష్టం అందరికీ వస్తుంది. ఆ అదృష్టాన్ని పసిగట్టి మనం పట్టుకొని మనం వాడుకోవడమే అది లక్కన్నా అదృష్టమన్నా అదేనండి. ఇది కదండి. ఎలా ఉంది కామెంట్లో పెట్టండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ మీకు ఎలా ఉంది, ఇందులో మీకు నీతి ఏమిటితో వచ్చిందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి, చాలామంది చూస్తున్నారు కానీ ఈ ఒక్కళ్ళిద్దరు కామెంట్ పెడుతున్నారు, లైక్లు కూడా ఒక్కళ్ళిద్దరు. ప్లీజ్ అందరూ కూడా
కామెంట్ పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. బాయ్ బాయ్. రేపు మళ్ళీ ఇంకో మంచి కథ కలుసుకుందాం.